కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగము సిబిడిటి నిన్ననే ఒక ప్రకటన చేశారు. ఏమని? ఎన్నో రాయితీలు ఇస్తూ ఉన్నాము, అది 4 జిల్లాల రాయలసీమ మరియు 3 ఉత్తర కోస్తా జిల్లాలు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి ఆ రాయితీలు ఇస్తూ ఉన్నాము. దీన్ని ఏ విధంగా చిత్రీకరిస్తూ ఉన్నారంటే అందరూ కలిసి అదేదో ప్రత్యేక హోదా మాదిరిగా ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్సెంటివ్ స్కీము, రాయితీల స్కీమ్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మరి ఈ 7 జిల్లాలకు ఏదైతే మరి అప్లికబుల్ ఉంటాయో ఇది అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా, ప్రత్యేక హోదా కంటే కూడా ముఖ్యమని కొంతమంది, అసలు ప్రత్యేక ప్యాకేజు ప్రత్యేక హోదా కంటే ముఖ్యమని కొంతమంది, ప్రత్యేక ప్యాకేజు వచ్చేసిందని కొంతమంది, ప్రత్యేక ప్యాకేజు ప్రత్యేక హోదా కంటే బాగుంటుందని కొంతమంది, ఈ రాయితీలు ఏవైతే ఇచ్చినారో ఈ రాయితీలు ఈ ప్యాకేజీలో భాగం అని చెప్పి ఈరోజు బయట అడగడం అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి, మరి ఇది ఎవరెవరి చిత్రీకరణ చేస్తూ ఉన్నారంటే ఆశ్చర్యకరంగా చాలా ఉన్నతమైన స్థానంలో, బాధ్యత గల స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా సుజనా చౌదరి గారు, అందరు బాధ్యత గల వాళ్ళందరూ కూడా ఇది ఏదో స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమ్ వచ్చింది, ఈ స్కీములో భాగంగా ఇవన్నీ కూడా మనకు వెసులుబాట్లు వచ్చినాయని. వాస్తవానికి మనం కరెక్ట్గా గమనించినట్లయితే ఇది అసలు ప్రత్యేక ప్యాకేజు కాదు, ప్రత్యేక హోదా కాదు. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ప్రత్యేక హోదాకు సంబంధించినవి కానీ, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన కానీ ఏ విధంగా అనుకుంటున్నారు? ఈరోజు ఏవైతే అనౌన్స్మెంట్ చేస్తూ వస్తున్నారో అది కేవలము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా, లేదా 14వ ఆర్థిక సంఘం చేసిన ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో అందులో భాగంగా తప్ప ఎక్స్ట్రా ఏమొచ్చినాయనేది మాకైతే ఎవరికి అర్థం కావడం లేదు. మరి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే మాకు ఏమాత్రం కూడా ఆచూకీ దొరకడం లేదనమాట. అసలు దీంట్లో ప్యాకేజ్ ఎక్కడుంది, ఆ ప్యాకేజీలో స్పెషాలిటీ ఎక్కడుంది అనేది కూడా మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇవి వాస్తవానికి ఈరోజు ఏదైతే నిన్న ప్రెస్ రిలీజ్ ద్వారా వచ్చినాయో అవి 2015లో ఉండే ఫైనాన్స్ యాక్ట్లో భాగంగా వచ్చినవి అనమాట. 2015 ఫైనాన్స్ యాక్ట్లో సెక్షన్ 11 ప్రకారము ఏమంటుంది? మనకు ఏవైతే పెట్టుబడి పెడతామో, ఒక పరిశ్రమ పెట్టేదానికి పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడిలో 15% వరకు, ఆ 15% వరకు కూడా ఖర్చు కింద మనము లెక్క వేసుకోవచ్చు. అంటే పెట్టుబడిలో 15% ఖర్చు కింద చూపించుకునేదానికి అవకాశం కల్పించినారు. దీనివల్ల ఉపయోగం ఏమి? రేపు పొద్దున లాభం అంటూ వస్తే ఆ లాభం మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ మాత్రము తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది కాక సెక్షన్ 10B కింద ఏమైంది? అది తరుగుదల, డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో మామూలుగా సహజంగా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలకు 20% ఉంటుంది, 20ను కాస్త 35% చేశారనమాట. అంటే 15% అక్కడ వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఉపయోగం ఏమి? ఏదైతే తరుగుదల ఉంటుందో ఆ తరుగుదలలో మనకు ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల ఖాతాల్లో మనము లాభంలో నుంచి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినది, మరి గమనించాల్సినది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది 1 ఏప్రిల్ 1, 2015 నుంచి మనకు 1 ఏప్రిల్ 2020 వరకు ఈ అవకాశం ఇచ్చారు. కాకపోతే ఇది ఒక్కసారే మనం అవైల్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి తరుగుదల 15% తీసుకోవచ్చు, ఒక్కసారి మనం పెట్టుబడి కింద 15% మనము అలవెన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఇంకొక విషయం కూడా, ఇది కేవలము ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాలకు మాత్రమే కాదండి. ఇది ఎవరెవరికి ఇచ్చిండేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినారు, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఇచ్చినారు, బీహార్ రాష్ట్రానికి కూడా ఇచ్చినారు. ఇస్తూ వాళ్ళు ఏమన్నారంటే మీ రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడిన జిల్లాలను మాకు తెలియపరచండి, దాన్ని నోటిఫై చేస్తామని. ఈ రోజుకి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరముగా ఇంతవరకు
ఏం నోటిఫికేషన్ జరిగింది? ఈరోజు మిగతా రాష్ట్రాలు 3 కనీసం దీని గురించి ఆలోచన కూడా చేయలేదు. ఒకవేళ దీంట్లో అంత బ్రహ్మాండమైన వెసులుబాట్లు ఉంటే ఎందుకు గాను మిగతా 3 రాష్ట్రాలు దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు? ప్రశ్న 1. ప్రశ్న 2, ఒకవేళ నిజంగా ఇది అంత మంచి స్కీమ్ అయింటే 2015లో సాక్షాత్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏముందండి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ దాంట్లో అని చెప్పి తను ఎందుకు చెప్పినారు ఆ రోజు? ఈరోజు ఎందుకు అదే విషయం అంత బ్రహ్మాండంగా కల్పించింది? అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, ఇది మనం చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక మనము ఎన్నో వెసులుబాట్లు, సహాయము కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇది ఓటింగ్ వయసు మామూలుగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఈరోజు తగ్గించడం అయింది అన్నట్లు ఉందన్నమాట. అంటే పక్క రాష్ట్రాలు ఎవరన్నా చూసినట్లయితే వాళ్ళకే డౌట్ వస్తుంది, ఓటింగ్ వయసు 21, 18 అన్నట్లు అనమాట. ఇది ఆల్రెడీ ఉండేదే 18. మనకు కొత్తగా ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద ప్యాకేజ్ చేసి ఒక సినిమాటిక్స్ టైపులో ఇది మనకు తెలియపరుస్తున్నారు తప్ప వేరే అయితే దీంట్లో ఎటువంటి కొత్తతనం అయితే ఏం లేదు, ఎటువంటి ప్రత్యేకత ఏం లేదు, ఎటువంటి దీని ఆదాయం కూడా ఏం లేదు. అసలు మనం గమనించినట్లయితే ఇది కూడా ఎప్పుడు చేసినారు? ఎన్నో రిప్రజెంటేషన్, ఎన్నో విన్నపాలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో మీటింగులు ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనేటట్లు ఇది ఒక సినిమా మాదిరి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అసలు మనకు ఇది కాకుండా ప్రత్యేక హోదాలో లాభాలేమి? ప్రత్యేక హోదా రాష్ట్రాలలో ముఖ్యంగా మనకు ఏ పీరియడ్ అయితే ఉంటుందో 5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాలలో స్థాపించిన ప్రతి పరిశ్రమకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పూర్తి మినహాయింపు, సెంట్రల్ ఎక్సైజ్ పూర్తి మినహాయింపు. ఆ 5 సంవత్సరాల్లో ఎవరైతే స్థాపిస్తారో పరిశ్రమలు, ఈ 2 మినహాయింపులు ఎన్ని రోజులు వాళ్ళు వర్తిస్తుంది? వాళ్ళకు 10 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక 3 రోజుల ముందర, 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయే 3 రోజుల ముందరనో, 2 రోజుల ముందరనో, 1 రోజు ముందరనో ఒకవేళ స్థాపించినా కూడా ఆ రోజు నుంచి 10 సంవత్సరాల పాటు మనకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, సెంట్రల్ ఎక్సైజ్ మినహాయింపు. ఇది కాక మనం ఏదైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారో ఆ వడ్డీ మీద 3% కాస్త మనకు సబ్వెన్షన్ జరుగుతుందన్నమాట. అంటే తగ్గుదల జరుగుతుంది. అంటే దీనివలన మనకు ఒక సరుకు ఏదన్నా తయారైందంటే ఆ సరుకు 100 రూపాయలు ఉండే సరుకు దాదాపు 66 రూపాయలు, అంటే ఒక 3వ భాగము రేటు మార్కెట్లో తగ్గేదానికి అవకాశం ఉంది. ఆ తక్కువ రేటుకు అమ్మేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టే అందరూ కూడా దాదాపు పరిశ్రమలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఏదైతే స్థాపిస్తారో అది ఆ కాలపరిమితి వరకు అది వాళ్ళకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో ఆ పరిశ్రమ అనేది ఒకటి స్టెబిలైజ్ అయిపోతుంది. స్టెబిలైజ్ అయిన దాని వలన పరిశ్రమ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిన దాని వలన మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీన్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఒక విచిత్రమైన కన్ఫ్యూజన్ చేస్తారనమాట. ఏ విధమైన కన్ఫ్యూజన్ అంటే, స్పెషల్ ప్యాకేజ్ మేలని కొన్ని రోజులు, స్పెషల్ స్టేటస్ మేలని కొన్ని రోజులు, స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది చాలా బాగుందని కొన్ని రోజులు, స్పెషల్ స్టేటస్ కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉన్నాం ఇంకా వస్తూ ఉందని కొన్ని రోజులు. ఎటువంటి కన్ఫ్యూజన్ చూడండి. ప్రజలకైతే ఎంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారంటే, కరువు అంటే పుష్కరాలు అంటారనమాట. అసలు దానికి సంబంధమే ఉండదన్నమాట. మనం కరువు అంటే అక్కడ పుష్కరాలు అంటారు. వాగ్దానాలు, మీరు ఎలక్షన్ అప్పుడు వాగ్దానాలు అంటే పివి సింధు అంటారనమాట. ప్రత్యేక హోదా అంటే దోమలపై అదేమంటారు దండయాత్ర, దోమలపై దండయాత్ర అంటారు. ఒక్కదానికి ఏమన్నా పోలిక సంబంధం ఉండే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది తప్ప లాస్ట్కి ఏ విధంగా అంటే, ఈ దోమలపై దండయాత్ర అనే స్కీమ్ చూసిన తర్వాత ఒక స్నేహితుడు నాకు ఓ రోజు నాకు కల వచ్చిందన్నాను. ఏం కల వచ్చిందంటే, ఇంగ్లీష్ సినిమా స్వార్మ్ అనేది ఒకటి చూసింటే ఈగలది, ఆ టైపులో దోమలంతా వస్తున్నట్లు, మన ముఖ్యమంత్రి ఉన్నట్లు, ముఖ్యమంత్రి తుపాకీ పట్టుకున్నట్లు, ఒక పక్క దోమలు, ఒక పక్క ముఖ్యమంత్రి, ఒక పక్క తుపాకీ, కల వచ్చిందన్న అన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది చూడండి. అసలు నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు నాకు ఎకనామిక్స్లో పిహెచ్డి వచ్చింది అని చెప్పినారు. మరి తనకు డాక్టరేట్ వచ్చింది అని అన్నారు. మరి ఒకవేళ మీరు డాక్టరేట్ కదా ఎకనామిక్స్లో, ఒక్కసారి మీరు స్టడీ చేసినట్లయితే ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఏమిచ్చారు, ప్యాకేజ్ను ఏమంటారు ఇది హ్యాపీగా చాలా సంతోషంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ప్యాకేజ్ని అని చెప్పిన తర్వాత ఇంకో మాట అన్నారు. ఏముందండి దాంట్లో, ప్రెస్ వాళ్ళు ఇట్లే మళ్ళా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, మరి ఇన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఎందుకు కోరుతూ ఉండారంటే ఏమొచ్చిందండి ప్రత్యేక హోదా వలన?
ఏమొచ్చింది మీరు ఒకసారి గమనియండి అని అన్నారు. గమనించే సమాధానం ఈరోజు చెప్తూ ఉన్నాము. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో ఒక్కటి గమనిద్దాం, ఎక్కువది ఉత్తరాఖండ్. ఎందుకంటే చాలా లేటెస్ట్గా ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రం ఉత్తరాఖండ్ది. చూసినట్లయితే మన జాతీయ స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ అనేది ఎంత శాతం వస్తుందంటే భారతదేశంలో దాదాపు ఈరోజు 16%. జాతీయ స్థూల ఉత్పత్తిలో 16% భారతదేశంలో మనకు పరిశ్రమ ఉంటే, అదే ఆంధ్ర రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి కేవలము 9% మాత్రమే, 10% కూడా లేదనమాట. మరి ఇదే ఉత్తరాఖండ్లో ఎంత ఉందండి? 23% ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో మనము పరిశ్రమ అనేది ఎంత భాగం వస్తూ ఉందని చూస్తే 1 కోటి జనాభా ఉన్న ఉత్తరాఖండ్లోనేమో 23% ఉంది. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 10% కూడా లేదనేది మనం గమనించుకోవాలి. ఈరోజు మరి పిహెచ్డి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్లో, అది కూడా మరి తాను ఇది గమనించినారా లేదనేది మాకైతే ఆశ్చర్యకరంగా ఉంది. ఈరోజు అసలు ఎందుకు అడుగుతా ఉన్నాం, ఈ ప్రత్యేక హోదా కావాలని ఎందుకు ఇంత పట్టుదలగా అడుగుతా ఉన్నాం? ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా యువకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంత గట్టిగా అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఇంత ఆందోళన చేస్తూ ఉంటే, ఒకటి నెంబర్ 1 ఇది హక్కు. ఎందుకు ఇది హక్కు అయింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు కూడా కోరుకోలేదు. అది కొన్ని కారణాల వల్ల జరిగింది. ఆ రోజు ఏ కారణాల వల్ల జరిగింది? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, ఇదే యూపీఏ ప్రభుత్వంకు సంపూర్ణమైన మద్దతు ఆ రోజు స్టిల్ మనకు బీజేపీ పార్టీ ఇచ్చినందువల్ల జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎన్నో లెటర్ల మీద లెటర్లు ఇచ్చినారనమాట. ఒకటి ప్రణబ్ ముఖర్జీ గారికి, ఒకటి సుశీల్ కుమార్ షిండే గారికి కూడా షిండే జీ అని కూడా రాసినారనమాట. ఎందుకంటే వాళ్ళకి బాగా అర్థం కావాలని చెప్పేసి. మరి మీరు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ రోజు చూసుకోలేదండి. ఏం దీనివలన ఈరోజు దాదాపు 60% జనాభా ఆంధ్ర రాష్ట్రంలో నింది. మరి హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా మనం చేసుకున్నాము. ఆ రోజు హైదరాబాద్ మహానగరం అయిందంటే ఈరోజు ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు దానికి సహకరించినారు, దాంట్లో పాలు పంచుకున్నారు. మరి హైదరాబాద్ నగరంలో ఈరోజు ఐటీ పరిశ్రమ చూస్తే 75,000 కోట్ల ఐటీ పరిశ్రమ ఇక్కడ ఉండిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాదాపు ఏమీ లేదు, చెప్పుకోలేము కూడా. ఈరోజు ఏదైతే పరిశ్రమ ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, అదంతా కూడా హైదరాబాద్ చుట్టుముట్లోనే ఉండిపోయింది, మనకు ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పోయింది. మరి అదే ఆ రోజు కేంద్రము ఎన్నో కారణాల వలన వివిధ ప్రభుత్వాలన్నీ కూడా ఇంతకుముందు కేంద్ర సంస్థలు కానీ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు కానీ ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నగరం చుట్టుముట్లోనే పెట్టుకున్నాం. బిహెచ్ఎల్ అయితేనేమి, ఈసీఎల్ అయితేనేమి, సిఎంసీ అయితేనేమి, చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థలు కూడా పెట్టుకుంటూ పోయినాం. ఈరోజు అన్యాయంగా విభజన చేసినారు కాబట్టి ఆ విభజనకు మనకు ఎంతో కొంత న్యాయం జరగాలంటే మనకు ప్రత్యేక హోదా అనేది ఇస్తే పరిశ్రమ అనేది వస్తుంది. పరిశ్రమ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని, మేక్ ఇన్ ఇండియా. ఎప్పుడు జరుగుతుందండి మేక్ ఇన్ ఇండియా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుతా ఉండారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్, అంటే సమానమైన అవకాశం కల్పించాలి. సమానమైన అవకాశం ఎవరితో కల్పించాలండి? మనకు కల్పించాల్సింది పక్క రాష్ట్రాలతో, తమిళనాడుతో, కర్ణాటకతో, మహారాష్ట్రతో, ఒరిస్సాతో, ఛత్తీస్గఢ్తో సమానమైన అవకాశాలు కల్పించాలి. ఈరోజు ఇచ్చేది ఆ 15% ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది ఎవరికీ వద్దని చెప్పి ఇంతవరకు తెలంగాణ కానీ, బెంగాల్ కానీ, బీహార్ దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. అది ఇచ్చి మీకు సమానమైన అవకాశం కల్పిస్తామంటే ఇది ఎక్కడన్నా న్యాయమా అని చెప్పి ఈరోజు అడగాల్సిన అవసరం ఉంది. పైగా ప్రతి ఒక్కరండి కేంద్ర మంత్రులు ఇంత ఉన్నత స్థాయిలో ఉండేవారు, వాళ్ళు వచ్చి ఈరోజు చెప్పడం ఏమని చెప్తారు? ఇది 14వ ఆర్థిక సంఘం చెప్పింది కాబట్టి ఇవ్వడం లేదు. ఎక్కడన్నా చెప్పిందండి? 14వ ఆర్థిక సంఘం ఎక్కడన్నా చెప్పిందా? అసలు 14వ ఆర్థిక సంఘంకు ఏ ఆర్థిక సంఘానికైనా కూడా మరి ప్రత్యేక హోదా ఇవ్వడం కానీ ఇవ్వకుండా ఉండడము వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టే కాదు, దాన్ని తీసుకొచ్చి చెప్తారనమాట. వాళ్ళు ఏమన్నారు? ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక హోదా ఉండడం కానీ, లేనిది కానీ మాకు సంబంధించిన విషయం కాదు. మేము కేవలము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ లోటు ఏదైతే ఉందో అది భర్తీ చేసే వరకే మేము రికమెండేషన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తే దాన్ని తిప్పి మాట్లాడడం అనమాట. పైగా ఏమంటారండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో సహాయం అందజేసినాము, అందులో భాగంగా ఐఐటి, ఐఐఎం, IIIT, దాని తర్వాత అదేది ఇంకోటి సెంట్రల్ యూనివర్సిటీ. మాకు తెలియక అడుగుతామండి. ఈరోజు ఆల్రెడీ 21 ఐఐటీలు ఉన్నాయి. ఈరోజు ఆల్రెడీ 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు ఉన్నాయి. ఈరోజు ఆల్రెడీ 31 ఎన్ఐటీలు ఉన్నాయి. ఈరోజు యాక్చువల్లీ ఆల్రెడీ 20 IIITలు ఉన్నాయి. ఈరోజు 47 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే ఇన్ని రాష్ట్రాల్లో లేని ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారండి ఇది.
అంటే ఆంధ్రప్రదేశ్కు 21వ ఐఐటి ఇచ్చినందువలన ప్రత్యేకత వచ్చిందా, లేదా ఆంధ్రప్రదేశ్కు 20వ ఐఐఎం ఇచ్చినందువలన ప్రత్యేకత వచ్చిందా, లేదా ఆంధ్ర రాష్ట్రానికి 31వ ఎన్ఐటి ఇచ్చినందుకు ప్రత్యేకత వచ్చిందా, లేకుంటే ఈ 47వ సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినందుకు ప్రత్యేకత వచ్చిందా? ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన వాగ్దానాలు చట్టంలో ఉన్నాయి కాబట్టి ఇస్తూ ఉన్నారు. దీంట్లో ప్రత్యేకత ఏముంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. పైగా ఇంతమంది వచ్చి ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా అనేది వర్తించదు. బాధ్యత గల స్థానాల్లో బాధ్యత గల పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలండి ఇవి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ జరిగింది. 122వ రాజ్యాంగ సవరణ. 122వ రాజ్యాంగ సవరణలో ఈరోజు ఆర్టికల్ 279A ఎందుకు పెట్టినారండి? ఏమంటుంది 279A? 279A ఏమంటుందంటే ఒక జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌన్సిల్ వచ్చేసి ఈరోజు ప్రత్యేక హోదా గల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆర్థిక మరి పన్ను వ్యవహారాల గురించి ఒక నిర్ణయం తీసుకునేదానికి జిఎస్టీ కౌన్సిల్కు అధికారాలు ఇచ్చారు. రాజ్యాంగ సవరణలో ఒక ఆర్టికల్లో భాగంగా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కానీ పన్ను పరిస్థితుల గురించి ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేదానికి రాజ్యాంగంలోనే అధికారం కల్పించినప్పుడు ఈరోజు ఈ గొప్ప వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి అసలు జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ వలన పన్ను ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ వేరే విధంగా ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ వేరే విధంగా ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ అందులోకి మరి సబ్స్యూమ్ అవుతుంది. ఎందుకండి ఇవన్నీ చెప్పేది? ఒకటి మీరందరూ కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీ కానీ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా మేము తప్ప వేరే వాళ్ళు తేలేదని చెప్పి ప్రజల ముందుకు పోయి వాళ్ళలో నమ్మకం కలిగించి వాళ్ళ ఓట్లు తీసుకొని మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినారా లేదా? అవునా కాదా? మీరు ఆ రోజు మాకున్న అనుభవం తప్ప ఎవరికి లేదు, మేము తప్ప ఎవరు ఈ పని చేయలేరు, మేము వస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇంతమంది యువకులందరినీ కూడా నమ్మించినారా లేదా? ఇంతమంది పరిశ్రమలు పెట్టే వాళ్ళందరి నమ్మకం పొందినారా లేదా? ఈరోజు వచ్చి ప్యాకేజీలో భాగంగా 15% పెట్టుబడుల మీద దాన్ని ఖర్చుకు రాసుకునేదానికి అవకాశం ఉంటుంది, అరుగుదలలో 15% ఉంటుంది, అది ఖర్చుకు రాసుకునేదానికి అవకాశం ఉందండి. ఈ రెండు చెప్పడంలో ఏమాత్రం న్యాయం ఉందా, సమంజసం ఉందా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా లేట్ లేదు, దయచేసి చెప్తా ఉన్నాము. మీరు వెంటనే ఇవన్నీ వద్దండి, ఇవన్నీ ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఈ కన్ఫ్యూజ్ చేయడం కానీ, ఈ ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేసేదానికి మీరు ఈ మార్గాలని ఆలోచించండి. పెద్దతనంగా హుందాగా మీరు చెప్పిన మాట కట్టుబడి ఉండండి. రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మీ చెప్పిన మాటకు కట్టుబడి మీరు ప్రత్యేక హోదా తప్ప దేనికి మేము తగ్గేది లేదని గట్టిగా ఒక స్టాండ్ తీసుకోండి. కేంద్ర ప్రభుత్వము మీరు కూడా అక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం మీరు వాగ్దానం చేసినారు కాబట్టి ముందుకొచ్చి ఆ వాగ్దానం ప్రకారంగా మేము ఈరోజు అమలు పరుస్తున్నాము. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగింది. ఈరోజు నిజంగా కూడా నైతికంగా మాకు బాధ్యత ఉందని చెప్పి మీరు ఒప్పుకొని చేయండి తప్ప ఇటువంటి కన్ఫ్యూజన్ ప్రోగ్రాంలు 29వ ఐఐటి ఇచ్చేది నేను మీకు మాత్రం ఇచ్చినా అని చెప్పేది, దాని తర్వాత 4 రాష్ట్రాలకు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇచ్చినామనేది, ఓటింగ్ శాతము మీరు ఓటింగ్ వయసు 18 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఇచ్చినామని చెప్పి ఇట్లాంటి కన్ఫ్యూజన్ దయచేసి చేయొద్దని చెప్పి మేము సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం. వ్యతిరేకత ఉందా వ్యతిరేకత లేదా అనేది మనం చెప్పుకుంటే ఎట్లుంటుందండి? వ్యతిరేకత ఉందా వ్యతిరేకత లేదా బయట ప్రజల్లో పోయి అడిగితే చెప్తారు. స్వాగతం అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా తన రాజకీయ పార్టీ తరఫున ఒక 100 మంది వచ్చి పూలదండలు ఇస్తారు, బొకేలు ఇస్తారు. అది ఎవరు కూడా స్వాగతం అని చెప్పరు. ఇది నిజమా కాదా మీకు తెలుసా? ఇవన్నీ తెలుసు. ఆ రోజు మళ్ళీ మీకు తెలీదా? ఆ రోజు మీరు ఇప్పుడు ఏమంటున్నారు? మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని. మిగతా రాష్ట్రాలు ఒప్పుకుంటాయా లేదని ఆ రోజు మీకు తెలీదా? ఈరోజు ఏమంటున్నారు? ఈరోజు బార్డర్ స్టేట్స్ కొండ ప్రాంతానికి మాత్రమే ఇవ్వాలని ఎక్కడ లేదే, ఎక్కడనే ఇవ్వచ్చు. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఈరోజు ఏమంటారు మీరు? చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎందుకు పెట్టలేదని? పెట్టాలని చెప్పి ఎక్కడ లేదే. 2002లో వాజ్పేయి గారు ఏదైనా చట్టంలో పెట్టినారా? డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చినారు, ఉత్తరాఖండ్కి ఇచ్చినారు. ఉత్తరాఖండ్ ఈరోజు చెప్తున్నాం కదా, ఉత్తరాఖండ్లో పరిశ్రమ అనేది వాళ్ళ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 23% ఉంది, కేవలం 1 కోటి జనాభా, కొండ ప్రాంతం. మరి ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ అంతా ఎక్కడి నుంచి ఎక్కడ తయారైంది? అసలు 23% ఉత్తరాఖండ్ ఏంది, 10% కంటే తక్కువ ఆంధ్రప్రదేశ్ ఏమి, 16% నేషనల్ యావరేజ్ ఏమి? జాతీయ యావరేజ్ 16% ఉంటే ఉత్తరాఖండ్లో 23% ఉంది. ఏది పరిశ్రమ? ఎందుకు?
మళ్ళీ ఇవన్నీ ఫిగర్స్ చూసి చెప్పాలి కానీ తెలియని వాళ్ళు ఉన్నారు కదా, అమాయకులు మనం చెప్పిందంతా నమ్ముతారు కదా అని చెప్పి చెప్పడం నేను అందుకని చెప్పినది. అది మామూలు వాళ్ళకే తగదు, ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళకు అంతకంటే కూడా తగదని చెప్పి తెలియజేస్తాను. మామూలే కదండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటారనమాట. ఎట్లంటే వాజ్పేయి గారికి నేనే చెప్పి రోడ్లు వేయించినానని అప్పట్లో, దాని తర్వాత అబ్దుల్ కలాం గారికి రాకెట్ ఎక్కడికో పంపించాలని చెప్పి ఐడియా నేను ఇచ్చానని అప్పట్లో, దాని తర్వాత లాస్ట్కు ఇంకుడు గుంతలు మోడీ గారికి కొట్టమని చెప్పినానని ఇప్పట్లో. ఇవన్నీ మామూలే కదా, ఇది సహజంగా చెప్తూ ఉంటారనమాట. ఎన్నెన్నో, ఈ ఉత్త ఎన్నో కాదు ఎన్నెన్నో చెప్తూ ఉంటారనమాట. కాకపోతే ఏవి నిజమో ఏవి మరి ఊరికి మనం సరదాగా వినాలనేది కూడా పబ్లిక్ అన్ని వాచ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మళ్ళీ ఇన్ని చెప్పేవాళ్ళు, మీరు ఇన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు ఒక ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇవ్వలేని ఎందుకు చెప్పలేకుండా ఉన్నారు అని. ఎందుకంటే హైవేస్ మీరు వాజ్పేయి గారికి చెప్పేపించినారు, ఇంకుడు గుంతలు మోడీ గారితో చెప్పి కొట్టించినారు, అబ్దుల్ కలాం గారికి రాకెట్ పంపించమని చెప్పించినారు. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని చెప్పి ఎందుకు చెప్పలేకుండా ఉన్నారని చెప్పి మా అందరికి కూడా ఇది ఒక డౌట్ అనమాట. వేరేమన్నా ఉందా? ఎందుకంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు, లక్షణంగా సంతోషంగా ఆ పోలవరం ప్రాజెక్ట్ ఒక్కటి మేము నిర్వహించేదానికి ఇస్తే చాలు అన్నట్లు కనపడతా ఉంది. ఎందుకండి? పోలవరం ప్రాజెక్టు అప్పటికే 16,000 కోట్లు. ఈరోజు ఈ ప్యాకేజ్ అని ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో దాంట్లో భాగంగా 10,000 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుంది, అది కూడా రుణం రూపంలో అంటున్నారు. అసలు మన చట్టం ప్రకారం, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎంటైర్ పోలవరం ప్యాకేజ్ కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. బాధ్యత అంతా వాళ్ళ మీద పెట్టుకొని 25,000 30,000 కోట్లు ఖర్చు అయితే వాళ్ళతో పెట్టించే బదులు 10,000 కోట్లకే సర్దుకొని నేనే కట్టుకుంటా. ఇది ఎట్లుందంటే వేరే ఎవరో వచ్చి 1 కోటి కానీ 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ నీకు మంచి ఇండ్లు కట్టిస్తా అంటే వద్దు, నాకు అవన్నీ వద్దు, నాకు 1 కోటి రూపాయలు నా చేతికి నేను కట్టుకుంటా అన్నట్లు. ఎందుకు? వేరే వాళ్ళు వచ్చి కట్టిస్తా అని చెప్పేటప్పుడు నేనే కట్టుకుంటా, తక్కువ డబ్బులు ఇచ్చినా పర్వాలేదని ఎందుకు అని. ఒకటి అది మనం ఏదైతే మనం సొంత చేతులతో నిర్వహిస్తామో ఆటోమేటిక్గా కాంట్రాక్టర్లు మన చేతుల్లో ఉంటాయి. అంతకంటే ఏముందండి? ఎవరన్నా కానీ ఈ చిన్న పిల్లలు కూడా చెప్తారనమాట, ఎప్పుడైతే కాంట్రాక్టర్లు మన చేతుల్లో ఉంటాయి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్కీమ్.